హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గైస్, కలర్ గ్రేడింగ్ అనేది మన వీడియోకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని ఇంపార్టెన్స్ మళ్ళీ చెప్పి నేను వీడియో లాగా చేయదలుచుకోలేదు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం అనమాట. అండ్ అందరిలాగా డిస్క్రిప్షన్లో మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ బ్రైట్నెస్ ఎంత పెంచండి, ఈ ఫిల్టర్ యూస్ చేస్తే మీకు వీడియో బాగా వస్తుంది అని చెప్తున్నాను అనమాట. పర్టికులర్గా ఒక ఫిల్టర్ అని కాదు, ఏ వీడియోకి అట్మాస్ఫియర్ బట్టి, ఆ వీడియో లొకేషన్ బట్టి, ఆ వీడియోలో ఉన్న ఎమోషన్ బట్టి ఏ ఫిల్టర్ యూస్ చేయాలి, ఎంత బ్రైట్నెస్ ఎంత అడ్జస్ట్ చేయాలి, వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. అండ్ ఇది బిగినర్ వీడియో మాత్రమే, ఎందుకంటే మనం కూడా బిగినర్ అనమాట, అంత ఎక్స్పర్ట్ అయితే కాదు. సో మీరు ఎక్స్పర్ట్ అనుకొని చూడమాకండి. రాంగ్గా డైరెక్ట్ చేస్తుంటే మాత్రం మీరు కామెంట్ చేయండి గైస్, అండ్ నేను తెలుసుకుంటాను అనమాట ఎక్కడ రాంగ్గా వెళ్ళిపోతుంది వీడియో అని. నెక్స్ట్ వీడియో నుంచి ఆ మిస్టేక్ జరగకుండా చూసుకున్నాం. అండ్ సో దాపేసి డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్యాప్ కట్ ఓపెన్ చేసేయండి గ్యాస్. క్యాప్ కట్ ఓపెన్ చేయాలంటే మీకు VPN కావాలన్నమాట. సో VPN కనెక్ట్ అయిపోండి. బెస్ట్ VPN అండ్ క్యాప్ కట్ లింక్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోండి. పక్కన ఉన్న స్కాన్ చేసినాక మీరు జాయిన్ అయిపోవచ్చు. గ్యాస్, మీరు VPN కనెక్ట్ అయినాక క్యాప్ కట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ డెమో వీడియో చూడవచ్చు. ఇది ఆల్రెడీ నేను చేసిన వీడియో అనమాట. మీరు స్టార్టింగ్లో చూసా కదా ఒక డెమో వీడియో, అది ఇది ఆ ప్రాజెక్ట్ వీడియో అనమాట. దీంట్లో మనం సింపుల్గా ఏం చేసాం, ఒక ఎఫెక్ట్ యాడ్ చేసాం, దాంతోపాటు ఒక ఫిల్టర్ యాడ్ చేసాం, ఒక అడ్జస్ట్ లేయర్ యాడ్ చేసాం, మొత్తం 3 లేయర్స్ యాడ్ చేసాం. సో మనకి వీడియో అయితే అవుట్పుట్ వచ్చింది. చెక్ చేసుకోండి ఒరిజినల్కి మీరు ఎడిటింగ్ చేసిన దానికి డిఫరెన్స్ అనేది. సో ఎప్పుడైతే మన కలర్ గ్రేడింగ్ మంచి లెవెల్లో ఉంటుందో మన వీడియోకి మంచి రీచ్ వస్తుంది అనమాట. రీచ్ రాకపోయినా కానీ మంచి ఆర్గనైజేషన్ అయితే మంచిగా వస్తుంది, బాగుంది అని. సో ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ అండ్ మెయిన్ మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియో అయితే మ్యూట్ చేసేయండి గాయస్. మీరు మ్యూట్ చేయండి, లేకపోతే మీకు రెడ్యూస్ నాయిస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిస్ ఉంటే మాత్రం అది క్లియర్ అయిపోతుంది అనమాట. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్టెబిలైజేషన్ గైస్. ఆల్రెడీ మీ వీడియో నాయిస్ లేకుండా స్టెబిలైజేషన్ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం స్టెబిలైజేషన్ ఆన్ చేసుకోండి. మీకు మెయిన్ స్టోరీ అయితే స్టార్ట్ అయిపోద్ది గైస్. మీరు చేయాల్సింది ఏంటంటే తర్వాత మీరు ముందు అది ఫీల్ అవ్వండి. అంటే అది మీకు యాక్షన్ సీక్వెన్సా, రొమాంటిక్ సీక్వెన్సా, డ్యాన్సా, నైటా, ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో మీరు ముందు ఆ ఇన్సిడెంట్ కానీ ఆ వీడియో కానీ ఎటువంటిదో ముందు మీరు రికగ్నేషన్ చేయాలి. దానికి తగ్గట్టు మనం ఫిల్టర్స్ అండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇప్పుడు నేను తీసింది కొంచెం నార్మల్గా తీసాను అనమాట. ఎగ్జాంపుల్గా పక్కన మనకి స్కై ఉంది, ఇవన్నీ ఉంది. దాన్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి కలర్ గ్రేడింగ్ చేసి. సో దానికి మనం చూసి ఏంటంటే చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు బిగినరే కాబట్టి అన్ని ఫిల్టర్స్ ట్రై చేయండి. బట్ నేనైతే నార్మల్గా అయితే లాస్ ఏంజల్స్ అనే ఫిల్టర్ ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ ట్రై చేయండి ఫిల్టర్స్. ఏ ఫిల్టర్ బాగుందో దాన్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్నాక నెక్స్ట్ అడ్జస్ట్లోకి వెళ్ళండి. కదా అడ్జస్ట్లోకి వెళ్ళి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీకు తెలుస్తుంది అనమాట బ్రైట్నెస్ పెంచాలా తగ్గించాలా అని. మీరు పైన వీడియో కనిపిస్తుంది కాబట్టి మీరు సింపుల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడున్న మీరు అన్ని ఫ్యూచర్స్ యూజ్ చేసుకొని లాస్ట్ కొంచెం ముందుకు వచ్చినాక HSL అన్న ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఇది మెయిన్ అనమాట కలర్ గ్రేడింగ్కి. అక్కడే మనం కలర్ చేంజ్ చేయడం కానీ, కలర్ అడ్జస్ట్మెంట్ చేయడం కానీ, దాని సాచురేషన్ పెంచడం కానీ జరుగుతుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తాను అనుకోండి, ఇది రెడ్ అనమాట. దీన్ని మనం పింక్ చేయొచ్చు, లేకపోతే బ్లాక్ చేయొచ్చు టోటల్గా. ఈ విధంగా మనకి కలర్ గ్రేడింగ్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట HSL ఆప్షన్లో. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఆ గ్రీన్ని మనం మొత్తం బ్లాక్ చేయొచ్చు, లేకపోతే మొత్తం గ్రీన్ చేయొచ్చు, ఎల్లో కలర్ చేయొచ్చు, లైట్ ఎల్లో కలర్ చేయొచ్చు, మొత్తం 4 కలర్స్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు అన్ని వీడియోలో చూపిస్తున్నాను, పక్కన స్క్రీన్ చెక్ చేయండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది వీడియోలో. అక్కడ మీరు ఇక్కడ చూడండి, దాన్ని రిఫరెన్స్ చేసుకోండి. బట్ నా మాటలు ఏంటంటే రిఫరెన్స్గా యూజ్ చేసుకోండి అంతే. ఉన్నాక మొత్తం ఒకసారి ఇంకోసారి చూసుకోండి. అక్కడే మీకు డిఫరెన్స్ కోసం డిలీట్ చేసి మళ్ళీ చూసుకోండి, మీకు అక్కడ డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. మీకు వీడియో బాగుందా బాగలేదా కలర్ గ్రేడింగ్ అని. ఇదేంటి ఒక పోర్షన్ వాటికి ఒక ఫ్రేమ్, నేను నడిచి వస్తున్న ఫ్రేమ్ బట్టి ఒక ఫిల్టర్ యాడ్ చేశాను, ఒక కలర్ గ్రేడింగ్ యాడ్ చేశాను. అండ్ ఇంకోటి సైడ్కి వెళ్తున్న దానికి ఏంటి ఇంకో కలర్ యాడ్ చేసాం, ఇంకో ఫిల్టర్ యాడ్ చేసాం అనమాట. సో మీరు చెక్ చేయండి పక్కన స్క్రీన్లో. ఒక టైం ఫుల్ గ్రీన్ ఉంది, కొంచెం వైబ్రెంట్ ఉంది, ఇంకోటి బ్లాక్ స్కై బ్లూ, కొంచెం మనకి వేరే స్టైల్ వచ్చింది అనమాట, వేరే వైబ్ వస్తుంది. చూడటానికి కూడా సింపుల్ చాలా నీట్గా ఉంటుంది అనమాట వైబ్ అనేది. సో అది ఇంపార్టెంట్ అనమాట. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ బట్టి టైంని బట్టి మనం చూస్ చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ నాకు స్కై ఉంది, స్కై లేదనుకోండి, మీరు స్కై ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ మనకు చాలా ఉంటాయి అనమాట, డిఫాల్ట్గా డౌన్లోడ్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసేయండి. ఇంపోర్ట్ చేస్తే ఇక్కడ బ్లింక్ చేసేయండి గైస్, డార్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంతో చేస్తే మాత్రం మీకు ఎలా కనిపిస్తుంది అనమాట. స్క్రీన్ చెక్ చేయండి క్లియర్గా, మీకు స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మీకు స్కై లేకపోతే మాత్రం స్కై యాడ్ చేసుకోండి. ఈ విధంగా చెప్పినట్టు ఏ ఎలిమెంట్ అయితే వీడియో తగ్గింది అనుకుంటారో ఆ ఎలిమెంట్ మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి గైస్. లేకపోతే మీకు
యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయి అనమాట. గ్రీన్ పిఎన్జీస్ అని అలాంటివి ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంతా అయిపోయినాక మీరు కొంచెం ఫిల్టర్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది గైస్. మీకు సాఫ్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు లెన్స్లోకి వెళ్ళండి, సాఫ్ట్ అని ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక అది డిఫాల్ట్గా 60% ఉంటుంది, దాన్ని ఒక 10% తెచ్చుకున్నాను అనమాట. అండ్ మీరు అడ్జస్ట్ చేసేటప్పుడు షార్ప్నెస్ ఒక 10 to 30 మధ్యలో పెట్టుకోండి షార్ప్నెస్ అనేది. అప్పుడే మీకు కొంచెం వీడియో కొంచెం షార్ప్గా ఉంటుంది అనమాట వీడియో. అండ్ దాని తర్వాత మీరు యాడ్ చేయాలనుకుంటే మాత్రం సినిమాటిక్ ఫ్రేమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని మీరు యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. డిఫరెన్స్ చెక్ చేయొచ్చు. ఇది నార్మల్ వీడియో, ఇది సినిమాటిక్ వీడియో, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు చెక్ చేయొచ్చు. ఇలా ఉంటుందన్నమాట. మీకు ఏ రేషియో కావాలో ఆ రేషియో ఎంచుకొని మీరు కావాలా వద్దని మీరు డిసైడ్ చేసుకోండి గ్రేడింగ్ ఎలా చేయాలని. సో తర్వాత మీ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు మంచి క్లారిటీ కావాలి అనుకుంటే మాత్రం ఏం చేస్తారంటే, మీ మొబైల్లో వింక్ యాప్ ఉంటే మాత్రం వింక్ యాప్లోకి వెళ్ళి మీరు షేర్ చేసుకొని దీన్ని అయితే హెచ్డీ క్వాలిటీలు ఇంపోర్ట్ చేసుకోవచ్చు గైస్. ఇంకా లేదు ఈ క్వాలిటీ సరిపోద్ది అనుకుంటే ఇది సరిపోద్ది హెచ్డీ. అందులో మనం వింక్ యాప్లో చేస్తే ఏమైందంటే సాఫ్ట్ వస్తుంది అనమాట. మీరు కలర్ గ్రేడింగ్ చేయొచ్చు గైస్. ఇది జస్ట్ బిగినర్ వీడియో అనమాట, అందుకే కొంచెం మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేదు. నేను చెప్పాను ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకే చెప్పాను అనుకుంటున్నా. అండ్ మీకు కానీ ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అనిపించింది కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. అండ్ చాలా మంది వీడియో చూసినా కానీ లైక్ చేయట్లేదు, సో కుదిరితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై అండ్ లవ్ యూ ఆల్.